ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అన్ని భాషల నుంచి పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ఒకప్పుడు హీరోల మధ్య కాంపిటీషన్ రీజనల్ కి పరిమితం అయ్యేది. ఇప్పుడు నేషనల్ వైడ్ గా అయిపోయింది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కి 2898 ADని పాశ్చాత్య భాషల్లో కూడా నాగ్ అశ్విన్ గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ముఖ్యంగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో సినిమాని ఆవిష్కరిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా 22 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది చూపించింది. అలాగే ఈ సినిమా శ్రీ మహావిష్ణు 11వ అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. 800 సంవత్సరాల తర్వాత జరిగే కథగా మూవీ ఉండబోతుంది. దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. కరెక్ట్ గా కల్కి రిలీజ్ రోజున హాలీవుడ్ మూవీ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవుతుంది. కల్కికి పోటీగా హాలీవుడ్ మూవీ కంటే ఖచ్చితంగా ఫైట్ ఉంటుంది. అయితే కల్కితో పోల్చుకుంటే ఆ మూవీకి ఒక రిలీజ్ డేట్ వలన ఇబ్బంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కల్కి సినిమాకి ఇండియన్ మార్కెట్లో ఎక్కువ హైప్ ఉంటుంది. అలాగే ఇండియన్ నుంచి వస్తున్న మొట్టమొదటి హాలీవుడ్ సినిమా కావడంతో ఎఫెక్ట్ అయితే భారీగా ఉంటుంది. ఇలాంటి టైంలో కల్కికి పోటీగా ఏ సినిమా వచ్చినా నిలబడడం కష్టమని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ఇది సిద్ధమవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.